Hey everyone, English channel link is available in the description. Welcome back to Fresh Library Telugu. ఈ క్లాస్లో పైథాన్లో మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకొని నెంబర్స్గా కన్వర్ట్ చేసి క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ క్లాస్లో పైథాన్లో మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకొని నెంబర్స్గా కన్వర్ట్ చేసి క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో మనం పైథాన్ అనేది లైనక్స్ టెర్మినల్లో లైనక్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ముందుగా మనం లైనక్స్ టెర్మినల్కి వెళ్దాం. సో హియర్ వన్ మోర్ టెర్మినల్ ఈస్ దేర్. యా, ఓకే. ఫస్ట్ I need to exit from here. 1 second. What happened? Okay, now Q. Okay, then okay. సో ఫస్ట్ విఐ ఎడిటర్ ఓపెన్ చేయాలి కాబట్టి విఐ, అదేవిధంగా మనం క్లాస్ టైటిల్ వచ్చేసరికి క్లాస్ 6 multiple inputs and scroll inputs .py. ఓకే. సో ఈ క్లాస్లో మనం మల్టిపుల్ ఇన్పుట్స్ని ఇవ్వబోతున్నాం. లాస్ట్ క్లాస్లో ఏం చేసాం? లాస్ట్ క్లాస్లో ఓన్లీ సింగిల్ ఇన్పుట్ ఇచ్చాం. చూడండి పైథాన్ టైప్ కన్వర్షన్ ఇన్పుట్స్ ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ చూడండి ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అనం, ఇక్కడ ఒక్క ఇన్పుట్ ఇచ్చాము. ఈ క్లాస్లో మనం మల్టిపుల్ ఇన్పుట్స్ ఇస్తాము. సో లాస్ట్ క్లాస్లో ఇంకా మనం ఏం నేర్చుకున్నాం? ఏజ్ని ఇవ్వటం, అదేవిధంగా ఇచ్చినటువంటి ఇన్పుట్ ఇంటీజరా స్ట్రింగ్ అని తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత దాన్ని ఒక స్ట్రింగ్లో ఉంటే స్ట్రింగ్ నుంచి ఇంటీజర్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఒక +1 అని యాడ్ చేసాము. ఫర్ సపోజ్ ఏజ్ కూడా తీసుకున్నాం కదా, ఏజ్ 25 తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 25 +1 అవుతుంది, 1 ఇయర్ యాడ్ అవుతుంది కాబట్టి అప్పుడు 26. సో కన్వర్ట్ చేసిన వాల్యూ కన్వర్ట్ అయిందా లేదని టైప్ ఆఫ్ అనే ఇన్పుట్ని ఇచ్చేసి మనం చెక్ చేసాం కదా. సో ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా ఓన్లీ సింగిల్ ఇన్పుట్ ఇచ్చాం లాస్ట్ క్లాస్లో. బట్ ఇప్పుడు మనం మల్టిపుల్ ఇన్పుట్స్ ఇవ్వబోతున్నాము. జస్ట్ వెయిట్, హౌ వీ కెన్ డూ లైక్ దట్. సో హియర్ ఇప్పుడు మనం ఇలా వచ్చిన తర్వాత విఏ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కమాండ్ మోడ్లో ఉన్నాం. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే ఇన్సర్ట్ బటన్ ఉంటుంది కీబోర్డ్లో, అది యూస్ చేయొచ్చు. లేదంటే ఐ ప్రెస్ చేసినా సరే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. సో ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసరికి నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నమ్1 అని తీసుకుంటున్నాను. నమ్1 ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఓకే. అదేవిధంగా num2 ఇన్పుట్ ఆఫ్, ఇక్కడ సెకండ్ నెంబర్ ఇవ్వబోతున్నాము. ఎంటర్ సెకండ్ నెంబర్, నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ఆఫ్, నేను మనం ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్పుట్ అనేది
స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉందా? ఇంటిజర్ ఫార్మాట్‌లో ఉందని తెలుసుకోవడానికి ప్రింట్ టైప్ ఆఫ్ నమ్1 కామా టైప్ ఆఫ్ నమ్1, నమ్2 2 ఉన్నాయి కదా! రెండిటి టైప్ మనం తెలుసుకోబోతున్నాం. ఓకే. టైప్ ఆఫ్ నమ్2 ఎంటర్. సారీ. టైప్ ఆఫ్ ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ మనం దీన్ని ఇచ్చినటువంటి ఇన్‌పుట్‌ని మనం ఇంటిజర్‌లో కన్వర్ట్ చేయబోతున్నాం. నమ్1 ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ నమ్1. ఒకవేళ అర్థం కాకపోతే జస్ట్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ అప్‌కమింగ్ సెషన్స్‌లో మీకు ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ మూవ్ ఆన్. ఓకే. నెక్స్ట్ నమ్2 ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ నమ్2. నమ్1ని ఇంటిజర్‌లో కన్వర్ట్ చేస్తున్నాము. నమ్2ని కూడా ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ కన్వర్ట్ చేసిన తర్వాత సేమ్ ఇదే లైన్‌ని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. నేను చెప్తాను ఆగండి చూస్తుండే. కంట్రోల్ సి. ఇది కన్వర్ట్ చేయకముందు, ఇది కన్వర్ట్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఈక్వల్ టు నమ్1 ఆర్ ఎల్స్ నమ్1 ప్లస్ నమ్2. ఓకే. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ సో, ఇక్కడ మనం టోటల్ వాల్యూని కాలిక్యులేట్ చేసినటువంటి వాల్యూని ఇక్కడ ఇవ్వబోతున్నాము. టోటల్ వాల్యూ ఈజ్ టోటల్. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఆహ్, సేవ్ చేయాలి కదా! ఎస్కేప్ మోడ్ నుంచి కమాండ్ మోడ్‌లోకెళ్ళిపోతున్నాము. కమాండ్ మోడ్‌లోకెళ్ళిన తర్వాత కోలనిచ్చేసి డబ్ల్యూ. ఓకే. సేవ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఓకే. సో, రన్ చేయడానికి ఇంకో టెర్మినల్ ఓపెన్ చేశాను. సో, సేమ్ ఇదే ఇస్తున్నాను. సో, ఇక్కడ చూడండి. ఎంటర్ ఫస్ట్ నంబర్ అనేది ఫస్ట్ నంబర్ అడుగుతుంది. ఫస్ట్ నంబర్ వచ్చేసరికి 5. సెకండ్ నంబర్ ఇచ్చాను కదా! సెకండ్ నంబర్ అడుగుతుంది 10. ఏదైనా నంబర్ ఇవ్వచ్చు. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఫస్ట్ ప్రింట్ ఆఫ్ టైప్ కన్వర్ట్ చేయకముందు ఏ ఫార్మాట్‌లో ఉంది? స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. ఓకే. స్ట్రింగ్ అంటే తెలుసు గదా! ఆల్ఫాబెట్స్. ఓకే. ఇవి నంబర్స్ అయినా సరే కన్వర్ట్ చేయకముందు స్ట్రింగ్ ఫార్మాట్‌లోకి తీసుకుంటుంది. నెక్స్ట్ కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం కన్వర్ట్ చేసాం గదా! ఇంట్ ఆఫ్ అని చెప్పేసి కన్వర్ట్ చేసాం. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నమ్1, నమ్2. సో, ఇక్కడ ఇంటిజర్‌లో కన్వర్ట్ చేసిందనమాట. ఓకే. నెక్స్ట్ నమ్1 ప్లస్ నమ్2 అంటే 5 + 10 15. ఓకే. క్లియర్‌గా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఆహ్, బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం. ఓకే. ఇప్పుడు మనం ఆహ్, రన్నింగ్ నోట్స్ రాద్దాము. కొంచెం కాదులే గాని ఇది మన రన్నింగ్ నోట్స్ కదా! ఇక్కడితో లాస్ట్ క్లాస్ అయిపోయింది.
క్లాస్ 5. ఇది క్లాస్ 6. క్లాస్ 6 టైటిల్ వచ్చేసరికి పైథాన్ మల్టిపుల్ ఇన్పుట్స్ అండ్ క్యాల్కులేషన్. మల్టిపుల్ ఇన్పుట్స్ అండ్ క్యాల్కులేషన్. దీనికన్నా ముందు ఇక్కడ మనం ఇన్పుట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అని పెడదాము. సో ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మనం ఈ ఈ ఇన్పుట్ కోడింగ్ అనేది ఇచ్చాం కదా. సో ఇది మనకి రియల్ టైమ్ ఆటోమేషన్లో ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఫర్ సపోజ్ కార్ట్ ఇస్తాం కదా. ఫర్ సపోజ్ ఇక్కడ నేను మన ఇన్స్టిట్యూట్ సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఇన్స్టిట్యూట్ కమ్ ఈ కామర్స్ వెబ్సైట్. లెట్స్ టేక్ మమా ఎర్త్. ఓకే, సో చూడండి ఇప్పుడు ఇది ఇంత టైం తీసుకుంటుంది. ఓకేనా, ఒకవేళ యూజర్ 3 సెకండ్స్ 4 సెకండ్స్ అంతకన్నా కూడా టైం అనేది ఎక్కువ టైం తీసుకుంది అనుకోండి, అప్పుడు మనం రీట్రై చేస్తాం. ఓకేనా, రీఫ్రెష్ చేస్తాం పేజీని ఎక్కడన్నా కానీ, లేదంటే ఇక్కడ రీలోడ్ అని కానీ కొట్టేసి రీఫ్రెష్ చేస్తాం. సో ఈ రీలోడ్ అనేది ఎంత టైం లోపు చేయాలి? 3 సెకండ్స్ తర్వాత, 5 సెకండ్స్ తర్వాత, ఓకే, లేదా 10 సెకండ్స్ తర్వాత రీఫ్రెష్ చేయాలా అనేది మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాం కదా మన కోడ్లో. ఇన్పుట్ అని ఎంటర్ ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, సేమ్ ఇదే కోడ్ని ఆ విధంగా కన్వర్ట్ చేసుకొని రాస్తారనమాట. ఓకేనా, రీఫ్రెష్ ఎప్పుడు చేయాలి? ఒకవేళ ఇదేమీ రాలేదు అనుకోండి, మీన్ ఒకవేళ పేజ్ అనేది లోడ్ అవ్వట్లేదు, లోడ్ అవ్వనప్పుడు ఎంతసేపటి వరకు ట్రై చేయాలి, లేదంటే ఎంతసేపటి తర్వాత టెస్ట్ని ఆపాలి? ఒక 5 సెకండ్స్ తర్వాత ఆపాలా, 10 సెకండ్స్ తర్వాత ఆపాలా, ఒక 1 అవర్ తర్వాత టెస్ట్ని ఆపాలా అనేది కూడా ఎలా ఇస్తాము? అవర్స్ని, మినిట్స్ని, ఇన్పుట్స్ని నెంబర్స్ ఫార్మాట్లో ఇస్తాం కదా. ఆ నెంబర్స్ ఫార్మాట్లో ఇవ్వటానికే ఇలా కోడ్ రాస్తాం అనమాట. ఓకేనా, ఫస్ట్ మనం ఇచ్చినప్పుడు స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది, తర్వాత ఇంటిజర్లోకి కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే, ఫర్ సపోజ్ దీనిలోనే ఉంది, ఇక్కడ ఏదో ఒకటి, యా, ఫర్ సపోజ్ ఇదే ఒక ప్రోడక్ట్ ఉంది. ఓకే, ఈ ప్రోడక్ట్ని యాడ్ టు కార్ట్. చూడండి ఇక్కడ క్వాంటిటీ ఉంది, క్వాంటిటీ +1 2 3. ఇది ఆటోమేటిక్గా దాని తర్వాత తీసుకుంటుందా? బ్యాక్ అండ్ ఏదో ఒక కోడ్ రాస్తేనే కదా ఇలా తీసుకునేది. యాడ్ టు కార్ట్, కార్ట్ కొట్టాను, వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇప్పుడు కార్ట్లో 1 ఐటమ్. అదే విధంగా నేను ఇంకో ఐటెం తీసుకొని కార్ట్కి యాడ్ చేస్తాను. ఓకే, ఫర్ సపోజ్, ఓకే, ఈ ఐటెం కాదు, వేరే ఐటెం తీసుకుంటాను. 1 సెకండ్. ఇవన్నీ మనం రియల్ టైమ్ ఆటోమేషన్లో చేయబోతున్నాము. ఇదంతా ఇప్పుడు మాన్యువల్గా చేస్తున్నాను కదా. ఇవన్నీ కూడా రియల్ టైమ్ ఆటోమేషన్లో తర్వాత మనం చేస్తున్నాయి. చూడండి ఇక్కడ 1 తర్వాత 1 కార్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత 1+2 ఇట్లా నెంబర్స్ అనేవి యాడ్ అవుతాయి కదా. ఇవన్నీ కూడా ఒక బ్యాక్ అండ్ కోడ్ రాయడం వల్లే కదా ఇదంతా వర్క్ అయ్యేది. సేమ్ ఇలాంటి ఆటోమేట్ చేయడానికి కూడా కోడ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రన్నింగ్ నోట్స్.
హ్మ్. ఫస్టొచ్చేసరికి ఇక్కడ నెమ్1, నెమ్2 ఇక్కడ మనం కీ పాయింట్ నేనిక్కడ ఒకటి యాడ్ చేయబోతున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం మల్టిపుల్ ఇన్‌పుట్స్‌ని తీసుకుంటున్నాం ఒకేసారి. లాస్ట్ క్లాస్‌లో ఒకటే ఇన్‌పుట్ తీసుకున్నాము. ఇప్పుడు మల్టిపుల్ ఇన్‌పుట్స్. మల్టిపుల్ వాల్యూస్ కెన్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ద యూజర్ యూజింగ్ మల్టిపుల్ ఇన్‌పుట్స్. స్టేట్మెంట్స్. ఓకే. మల్టిపుల్ ఇన్‌పుట్ స్టేట్మెంట్. మల్టిపుల్ వాల్యూస్ కెన్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ద యూజర్ యూజింగ్ మల్టిపుల్ ఇన్‌పుట్ స్టేట్మెంట్స్. సో, మల్టిపుల్ ఇన్‌పుట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఇన్‌పుట్స్ తీసుకుంటున్నాము. ఓకే. నెక్స్ట్ తీసుకున్న ఇన్‌పుట్స్‌ని అలానే ఉంచుతున్నాం అంటే కాదు. ఇంటిజర్‌లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఈచ్ ఇన్‌పుట్ మస్ట్ బి కన్వర్టెడ్ టు ఇంటిజర్ బిఫోర్ పర్ఫార్మింగ్ కాలిక్యులేషన్స్. ఈచ్ ఇన్‌పుట్ మస్ట్ బి కన్వర్టెడ్ టు ఇంటిజర్ బిఫోర్ ప కాలిక్యులేట్ చేసే ముందు ఇంటిజర్‌లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడేం చేస్తుంది? కన్వర్టెడ్ న్యూమరిక్ వాల్యూస్ కెన్ బి యూజ్డ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే. కన్వర్టెడ్ సారీ కన్వర్టెడ్ న్యూమరిక్ వాల్యూస్ కెన్ బి యూజ్డ్ ఇన్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకే. ఇది ఆహ్, ఇవాల్టి క్లాసు. సో, అవును, అవుట్‌పుట్ కూడా ఇవ్వాలి కదా! మర్చిపోయాను. అవుట్‌పుట్ ఏమొచ్చింది దీనికి? అవుట్‌పుట్ ఎక్కడుంది? ఇక్కడి నుంచి తీసుకుందాం. ఓకే. దిస్ ఈస్ అవర్ అవుట్‌పుట్. యాహ్! ఓకే. సో, క్లాస్ గనుక నచ్చితే ఆహ్, థమ్స్ అప్ ఇవ్వండి. అదే విధంగా ఆహ్, ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి.
థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.